దేవుని ప్రియులకు శుభములు. కృపగల దేవుడు గడిచిన 6 మాసాలు ఆయన కృపలో భద్రపరుచుకొని ఉన్నారు. జూలై మాసము ఈ మొదటి దినములోనికి జీవం కలిగిన దేవుడు మన జీవాన్ని ఆయన కృపలో భద్రపరుచుకొని ప్రవేశపెట్టి ఉన్నారు. మన బ్రతుకు దినములన్నిట ఆయనకు మనము కృతజ్ఞులమై జీవించబద్ధులమై ఉన్నాము. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యోహాను సువర్తమానము 16వ అధ్యాయము 21వ వాక్యము 2వ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గత దినాలలో దుఃఖకరమైన సందర్భాలు మీరు చూసి ఉన్నారు. ఈ మాసమందు సంతోషించే విధముగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులైన వారు వారి జీవితంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఉంటారు. ఆ దుఃఖాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ దుఃఖంలో నుంచి కొందరు బయటికి రాలేక ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా లేకపోలేరు. అయితే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారు వారి జీవితంలో దుఃఖం ఎదురైనప్పుడు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన వారి దుఃఖమును తీసివేసి సంతోషాన్ని కలిగించే సర్వశక్తి గల దేవుడు. బైబిల్ గ్రంథంలో నయోమి అనే తల్లి జీవితాన్ని మనం ఈ సమయమందు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బెత్లెహేములో కరువు వచ్చిందని తన యజమానుడు 2 పిల్లలను తీసుకొని మోయాబు ప్రాంతానికి, ఆ దేశానికి వెళ్ళినది. అక్కడ కొంతకాలం నివసించిన తర్వాత 2 కుమారులకు అక్కడే వివాహం చేసింది. అయితే నయోమి తల్లి ఒక దినాన యజమానుణ్ణి కోల్పోయి ఉన్నది. ఆ తర్వాత కూడా 2 పిల్లలను కూడా కోల్పోయి ఉన్నది. దేవుడు బెత్లెహేము గ్రామాన్ని దర్శించాడని నయోమి తల్లి మరలా తెలుసుకొని ఋతుతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, సమృద్ధి గలదానై వెళ్ళి ఏమీ లేనిదానిగా నేను వచ్చాను అని ఆమె ఎంతో దుఃఖపడినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాము. అయితే కృపగల దేవుడు ముసలితనమందు ఆమెను విడువక ఎడబాయక ఋతు ద్వారా మరలా సంతోషాన్ని ఆమె జీవితంలోకి ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. గత దినాల్లో తన జీవితం ఎదురైన ఆ దుఃఖము దేవుడు తొలగించి సంతోషపడినట్లుగా, నెమ్మది పొందినట్లుగా ఆ తల్లి జీవితంలో దేవుడు గొప్ప మేలు జరిగించి ఉన్నారు. మందు ఈ మాటలు వింటున్న నీవు ఎవరిని బట్టి, ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నావో తెలియదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉద్యోగాలు రాక దుఃఖపడుతూ ఉన్నావా? దేవుడు నీకు ఉద్యోగం అనుగ్రహించి సంతోషాన్ని కలిగించబోతూ ఉన్నాడు. పిల్లల వివాహాల విషయమై నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? దేవుడు చక్కని దైవ సంబంధమైన పరిశుద్ధమైన వివాహాలు జరిగించి సంతోషాన్ని కలిగించబోతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదగక దుఃఖపడుతూ ఉన్నావా? ఆత్మీయ బలహీనతలు దేవుడు తీసివేసి తొలగించి ఆత్మీయంగా నువ్వు బలపరచబడినట్లుగా, దేవుళ్ళు నిలిచి ఉన్నట్లుగా, దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నిన్ను ఆశీర్వదించి నీకు సంతోషాన్ని కలిగించబోతూ ఉన్నాడు. చేసే జీవనోపాధి విషయంలో దుఃఖపడుతూ ఉన్నావా? దేవుడు కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహించినట్లుగా, సమృద్ధితో నింపబడినట్లుగా నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతు పని, ప్రతి విషయంలో, ప్రతి పనిలో నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతము దుఃఖపడుతున్న నీకు త్వరలోనే దేవుడు సంతోషం అనుగ్రహించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, గత 6 మాసాలు కాపాడి ఉన్నారు. 7వ మాసము ఈ మొదటి దినమందు మీరు చేసిన మేలును తలంచుకుంటూ ఈ సమయమందు మిమ్మల్ని ధ్యానించుకునే కృప మీరు మాకు అనుగ్రహించారు నాయనా. ఎవరైతే దుఃఖముతో ఉన్నారో నిశ్చయముగా సంతోషాన్ని మీరు కలిగిస్తున్నారు కనుక స్తోత్రాలు. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మీరు మహిమను పొందమని, ఈ మాసమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.